నమస్కారం. మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో వైఎస్ఆర్ రాష్ట్ర 4వ విడత సంబరాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇంధన మరియు అటవీ భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చేశారు. పొంగనూరు నియోజకవర్గంలోని 4 విడతల్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 5,661 సంఘాల్లోని 50,262 మంది సభ్యులకు గాను 52,95 లక్షల పంపిణీ చేశారు. మొత్తం 4 విడతల్లో పొంగనూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 213,70 లక్షల ఆసరా ద్వారా జగన్ ప్రభుత్వంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు, మండల అధ్యక్షులు, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 విడతల్లో మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 1% కూడా నెరవేర్చలేదు. అదే మన జగన్మన్నగా మన 4వ విడత కూడా ఈరోజు మాఫీ చేయడం చూసాం. మన గౌరవ ముఖ్యమంత్రి ఈ 2024లో ఇది మళ్ళా మొదలమ్మా. ఇంకా 5 ఏళ్ళు మీరు కంటిన్యూ ఈ చెక్కులు మీరు బటన్ రూపంలో డైరెక్ట్ గా పడతాయమ్మా. ఎలా బటన్ అంటారో ఈ వచ్చే ఎలక్షన్ లో దయచేసి 2 బటన్లు మీరు అదిమి మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే ఈ వచ్చే ఎలక్షన్ లో దయచేసి 2 బటన్లు మీరు అదిమి మా ఎంపీ రూపాయలు మహిళలకి లాభంగా జగన్ చేసిన మన జిల్లా కొన్ని 5 హామీలు ఏదో ఇచ్చాడు. వాటికి ఇవ్వాలంటే మనం ఇచ్చే ముందుకు ఎన్నికల కోసం వస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏది కూడా చేయక దాని ఖురాన్ గాను, బైబిల్ గాను, భగవద్గీత గాను భావించి ఇవన్నీ కూడా మనం అమలు చేయాలా. మనం రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చాము, ఇవన్నీ కూడా నెరవేర్చాలా. విడత కూడా మీ యొక్క అకౌంట్ లోకే ఈ రోజు జమ చేయడం జరుగుతుంది. సో మీకు సభకు నమస్కారం. ఈనాడు వల్ల అంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చింది. మరి అదేవిధంగా మీ బిడ్డలకంతా చెప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, అది కూడా జరగలేదు. ఇవ్వాల్సి వస్తుంది. మన బడ్జెట్ అంతా కూడా 2 లక్షల చిల్లరే ఉంటుంది. వైఎస్ఆర్ ఆసరా చెక్కు పంపిణీ ఎంఆర్సి రెడ్డి అన్న గారికి, మరి జయరాం రెడ్డి అన్న గారికి, మరి వేదిక పైన ఉన్న సర్పంచులకు, ఎంపీ వల్ల అంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చింది. మరి అదేవిధంగా మీ బిడ్డలకంతా చెప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, అది కూడా జరగలేదు. ఇవ్వాల్సి వస్తుంది. మన బడ్జెట్ అంతా కూడా 2 లక్షల చిల్లరే ఉంటుంది. వల్ల అంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చింది. మరి అదేవిధంగా మీ బిడ్డలకంతా చెప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, అది కూడా జరగలేదు. ముందుకు ఎన్నికల కోసం వస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏది కూడా చేయక కొన్ని 5 హామీలు ఏదో ఇచ్చాడు. వాటికి ఇవ్వాలంటే మనం ఇచ్చే 10 రూపాయలు 5 రూపాయల వేస్ట్ ఖర్చు అవుతుందేమో కానీ లేడీస్ చేతికి వచ్చింది అభివృద్ధి కార్యక్రమాలకే పెట్టుకుంటారు, నాకు తెలుసు. దాని ఖురాన్ గాను, బైబిల్ గాను, భగవద్గీత గాను భావించి ఇవన్నీ కూడా మనం అమలు చేయాలా. మనం రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చాము, ఇవన్నీ కూడా నెరవేర్చాలా. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పేరుతో మీకు 2019కి ముందు ఉన్న అప్పులన్నీ కూడా దాదాపు ఏప్రిల్ 11, 2019 నుంచి ఉన్న మన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నుంచి తీసుకొని 7,98,000 మహిళా సంఘాలకు గాను 78,94,000 మహిళలకు 25,570 కోట్లను 4 విడతల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 3 విడతల్లో 19,175 కోట్ల 97 లక్షలు ఇస్తే
అది 4వ విడతకు వచ్చేసరికి 6,394,83,00,000 ఈ 23 జనవరి మీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఆ విధంగా ఏదైతే అప్పులన్నీ చేస్తున్నామో మీ అప్పులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ అప్పులన్నీ కూడా 4 విడతల్లో మాఫీ చేస్తాను, మీ సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి, ఏ కేటగిరీ నుంచి డి కేటగిరీకి వెళ్ళిపోయాయి, కొన్ని అయితే ఎన్పిఎల్ అయిపోయాయి, వీటన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి మాట చెప్పాడు. ఆ మాట ప్రకారం ఈరోజు 4 విడతల్లో ఆసరా పేరుతో మీ అప్పులన్నీ కూడా చెల్లించడం జరిగింది, నేరుగా మీ అకౌంట్లకే, బ్యాంకులకు సంబంధం లేకుండా. మరి ఆ విధంగా చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 2014 ఎన్నికల ముందు మీరు ఏదైతే చాలా ఆశపడారు, మా బంగారు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, మా సంఘాలకు సంబంధించిన అప్పులన్నీ మాఫీ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, మా పిల్లలకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, అదేవిధంగా మా భర్తలకంతా కూడా వ్యవసాయం చేసుకునే రుణాలన్నీ కూడా, రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు అని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ఆయన అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తీరా వచ్చిన తర్వాత ఆ రోజైతే కేవలం 14,202 కోట్లు ఉన్నాయి. మరి ఆ 14,202 కోట్లు వడ్డీలకు వడ్డీ అయి, అధిక వడ్డీలై మొత్తం 25,517 కోట్లు, 571 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం జరిగింది. ఆ రోజే ఇచ్చింటే ప్రభుత్వ ఖజానా కింద భారం కూడా పడేది, కేవలం 14,200 కోట్లతోనే వెళ్ళిపోయినట్టు. మరి ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాడు, దాదాపు ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో. మరి ఎన్నికలు అయితేనే ఆ మేనిఫెస్టో కనపడలేదు, ఎక్కడ కూడా కనపడకుండా చేసి కనీసం వెబ్సైట్లో చూస్తామంటే ఆ వెబ్సైట్లో నుంచి కూడా తీసేయడం జరిగింది. మరి ఇంత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ కూడా కాపాడకుండా చంద్రబాబు నాయుడు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు 100% హామీలన్నీ కూడా నెరవేర్చి తిరిగి మళ్ళా మీ ముందు ఎన్నికలకు రాకపోతూ ఉన్నాడు. మరి ఇద్దరికి తేడా మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో కూడా వారు ఇప్పటికే 5 గ్యారెంటీలు ఏదో చెప్పాడు. మొన్న ఈ మధ్య అసెంబ్లీలో కూడా మొత్తం అన్నీ లెక్కలేసి మన ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శాసనసభ ద్వారా తెలియజేయడం జరిగింది. 1.5 లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరము. ఆయన చెప్పిన వాటికి ఇప్పుడు దాకా ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని హామీలు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. అవన్నీ చెప్తే 2 లక్షల పైచీలకు చెప్తే మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా వీటికే ఇచ్చే విధంగా చెప్తా ఉన్నారు. అది సాధ్యమైతే అదని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఉంటాయి, అనేక ఖర్చులు ఉంటాయి, ప్రభుత్వానికి వివిధ శాఖల్లో పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇచ్చినా కూడా చేయలేని పరిస్థితి, ఆ విధంగా హామీలు ఇస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ మీరు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఒకసారి మోసపోయారు 2014లో చెప్పి, ఆయన చేస్తాడని చెప్పి ఆశపడి అందరూ కూడా ఓట్లు వేస్తే అందరికీ కూడా మోసం చేశాడు. మరి ఈసారి కూడా అట్లే చేస్తాడా లేదా అనేది మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏం చేద్దంటే ఎప్పుడు కూడా అధికారంలోకి రావాలని చూస్తాడు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ముఖ్యంగా పేదల గురించి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్రం మొత్తం మీద ఆయన అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు ఎవరికి ఇచ్చారు, 1వ వారం ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేకపోతే వాళ్ళ బంధువులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చారు. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేస్తే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత
కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా మొత్తం పేదరికాన్ని ఒక కులబద్దగా తీసుకొని అర్హులైన వారికి అందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు. మా ప్రమేయం లేదు, మంత్రుల ప్రమేయం కానీ, శాసనసభ్యుల ప్రమేయం కానీ, లేదా పార్లమెంట్ సభ్యుల ప్రమేయం కానీ కూడా లేదు. కేవలం మీ ఇంటి ముందే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత చక్కగా పరిపాలన అందిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని మీరు పోల్చుకుంటే ఎవరి మన మాట మీద ఉన్నాడు, ఎవరు చెప్పినవన్నీ చేశాడు, ఎవరు పేదల పక్షాన్ని నిలిచాడు అని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పినా చెప్పకపోయినా మీ బలం ఆశీర్వాదం అంతా కూడా వారికే ఇస్తారు. ఎంచేతంటే రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా ఇలాంటి పరిపాలనే కొనసాగించేదే కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి శాసనసభలోనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు చేయలేనివన్నీ కూడా చెప్పినవన్నీ కూడా శాసనసభలోనే చూపించాడు. 2 లక్షల కోట్లు ఖర్చు చేసి మరి ఆయన ఇచ్చే పరిస్థితి ఉందా? గతంలో చేసే పరిస్థితి ఉంటే కూడా మీకెందుకు మీ రుణాలు మాఫీ చేయలేదు? రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు? ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకా అతని పద్ధతి చూస్తే అధికారం లేక రాకముందు అన్ని రకాల హామీలు ఇస్తాడు. ఒక రైతుగా ఉండి ఆయన ఏమన్నాడు? గతంలో వ్యవసాయం చేయడం దండగా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తామంటే రైతులకు ఆ రోజు ఏమన్నాడు? కరెంటు తీగల మీద గుడ్డలారేసుకోవాల ఉచిత విద్యుత్ ఇస్తే అన్నారు. మరి ఈరోజు ఇస్తా ఉన్నాం, 1 పూట 9 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఎందుకనే ఆరేసుకుంటారు గుడ్డలు? ఈ విధంగా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాల కోరు, అబద్ధాలు చెప్తాడు. ఎన్నికల ముందు ఎంతకైనా తెగించి కుట్రపూరితంగా వ్యవహారం చేసి అధికారంలోకి రావాలనుకుంటాడు. చేత మీరందరూ కూడా జాగ్రత్త పడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ కుటుంబాలన్నీ చల్లగా ఉన్నాయి, ఆర్థికంగా మీ కుటుంబాలన్నీ బాగున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. ఒకరో మిగిలిపోయింటే కూడా 6 నెలలకు ఒకసారి మళ్ళా నమోదు చేయించి మళ్ళీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మీకు మొదటి సంవత్సరం అప్పుడు నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా దీనికి ఇన్ఛార్జ్ ఉన్నాను. అప్పుడు అమూల్, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, అల్లానా వంటి వ్యాపార సంస్థలతో అంతా కూడా అప్పుడు ఒప్పందం చేసుకొని మీరందరూ కూడా ఏదైనా షాపులు పెట్టుకున్నా వ్యాపారం చేయాలన్నా వారి ద్వారా మీకు తక్కువ రేటుకి ఇప్పించే పరిస్థితి కూడా అప్పుడు మన ప్రభుత్వం కల్పించింది. మళ్ళీ 2వ ఏడాది రిలయన్స్, గ్రామీణ వికాస్ కేంద్రం, టీనేజర్, మహేంద్ర అండ్ కేతి వంటి బహుళజాతి సంస్థలతో మళ్ళా ఒప్పందం చేసుకొని వారి ద్వారా కూడా మీకు సహాయం అందించడానికి చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 12,000 గ్రూపులు ఏర్పడితే వాటికి 12 కోట్లు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 700 గ్రూపులు ఏర్పడితే 700 గ్రూపులకు కూడా 70 లక్షల రూపాయలు 10,000 చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి చోట కూడా ఏ విధంగా మనం మంచి చేయాలా, ఏ విధంగా ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలా అని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆలోచన చేస్తాడా? గతంలో చేశాడా? మరి అలాంటి వ్యక్తిని మళ్ళా తిరిగి మనం నెత్తిన పెట్టుకుంటే రాబోయే 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ 10 సంవత్సరాలు మనం ఎనిక్కిపోతాం. మీకు 2016 జూన్ అనుకుంటా, జూన్ లేకపోతే అక్టోబర్, అప్పటి నుంచి మీకు 0 వడ్డీ రుణాలు కూడా ఎగ్గొట్టాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ మనం ఇచ్చిన తర్వాత ఈరోజు బ్యాంకులంతా కూడా మిమ్మల్ని ముందుకు పిలిచి అమ్మ రండి ఎంత కావాలో అప్పిస్తారని బ్యాంక్ మేనేజర్లు పిలుస్తూ ఉన్నారు. అంతకుముందు అదే బ్యాంక్ మేనేజర్లు మీ సంఘాల డబ్బులు అంతా కూడా సరిగా చెల్లించకపోతే ఎన్పిఎల్ చేసిన పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రం మొత్తం మీద మన జిల్లాలో 1200 సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కూడా 1,20,00,000 ఇవ్వడం జరిగింది. మన పుంగనూరులో 300 కొత్త సంఘాలకు 30 లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇది చూస్తే రాష్ట్రం మొత్తం మీద 25,570 కోట్లు మాఫీ చేస్తే
మన జిల్లాలో 1479 కోట్లు మాఫీ అయినది. మరి మన నియోజకవర్గంలో 213 కోట్ల 70 లక్షలు మాఫీ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఆర్థికంగా ఆదుకునే విధంగా ఎన్నికల ముందు చెప్పి ఆ తర్వాత తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, చేయలేదు. ఆ విధంగా పరిపాలన చేస్తే తిరిగి ఈరోజు కొత్త ఆశలు చూపిస్తూ అనేక హామీలు ఇస్తూ మన ముందుకు వస్తా ఉన్నాడంటే తిరిగి అమలు చేస్తాడని అడుగుతా ఉన్నాను. అమలు చేయడు కాబట్టే చెప్తాడు. ఎన్ని చెప్పినా కానీ పర్వాలేదు, చెప్పేస్తాం, అధికారంలోకి వచ్చేస్తాం, వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ మర్చిపోతామని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగేదే చెప్తాడు. నేను మేనిఫెస్టో తయారు చేసే దాంట్లో మేనిఫెస్టో కమిటీలో సభ్యుడిగా ఉన్నాను 2014 ఎన్నికలప్పుడు. ఆ రోజు చంద్రబాబు ఇవన్నీ మాఫీ చేస్తా అంటూ ఉన్నాడు. మనం కూడా మహిళా రుణాలతో పాటు రైతు రుణాలు కూడా మాఫీ చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే రాత్రంతా కూడా లెక్కలేసి ఆయన 2 గంటల దాకా, తెల్లవారుజామున 2 గంటల దాకా లెక్కలేసి అన్నా నేను చేయలేను అని చెప్పాడు. చేయలేకపోతే మనం అపోజిషన్లో కూర్చోవలసిందే, మనం గెలవలేము అని చెప్పాడు. చెప్పి మళ్ళీ ఆయన మీద కోపంతో భోజనం చేయకుండా వచ్చేసాను తిరుపతికి. కానీ ఈరోజు అనిపిస్తుంది ఆయన రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి నేను తప్పుడోడు అనిపించుకోకూడదు, చరిత్రహీనుడు కాకూడదు. చంద్రబాబు నాయుడు మాదిరి చేయగలిగేటి చెప్పాము, మనం చేసేటి చెప్పాము, ఏదో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందామున్నా మనం చేసిలేము, ఇంకా చెడ్డ పేరు వచ్చింటుంది, చరిత్రహీనుడు అయిపోయింటాను, రాజకీయంగా నాకు ఆ 5 సంవత్సరాలే లాస్ అయిపోయింటుంది అని చెప్పి ఆయన ఆలోచన చేశాడు. కాబట్టి చేసేటి చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.